4,50,00,000 రూపాయలు, ఇదేమో 2,39,00,000 రూపాయలు. ఈ వర్క్లకి ఆల్రెడీ కొన్ని వర్క్లు 5 వర్క్లకి టెండర్ కాల్ చేశారు. సిఎస్ఆర్ కమిటీ అప్రూవ్ చేసి, ఓఎన్జీసీ అప్రూవ్ చేసి ఈ 5 పనులు కూడా రేపు ఎల్లుండు 29వ తారీఖున చేసేవి. ఎలక్షన్కు ముందుగానే టెండర్ కాల్ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చే స్టేజ్లో డేట్ రావడంతో వర్క్ ఆర్డర్ ఇవ్వడం ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా అనేకమైన ఆటంకాలు చేయడం వల్ల ఆ పనులు మొదలు పెట్టకన్నా ఉండిపోయాయి. ఇప్పుడు నవంబర్ 14వ తారీఖున సీఎం గారు సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ గా వారు పనులు ప్రపోజల్ వస్తే, యానం నుంచి ప్రపోజల్ వస్తే 14వ తారీఖున చేయమని చెప్పున్నారు. కానీ 14వ తారీఖున రావడానికి కుదరదని చెప్పేసి యానం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. 20, 25వ తారీఖు, 29వ తారీఖు మాత్రమే నేను అవైలబుల్ ఉంటాను, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. రిటర్న్ గా కూడా ఇచ్చున్నారు. 29వ తారీఖున పోనీ అతను అంత బిజీగా ఉంటే నాకు ఇంకొక 10 రోజులు ఆగుదామని చెప్పేసి 29వ తారీఖున ఆ భూమి పూజ చేసే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పేసి రిటర్న్ గా కూడా వారు లెటర్ ఇచ్చున్నారు. దానికి నేను కూడా 29వ తారీఖుని కొబ్బరిగా కొట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నిన్న నాకు రావడానికి కుదరదు, మళ్ళీ నేను చెప్పే టైం వరకు చేయడానికి కుదరదని చెప్పేసి ఇచ్చున్నారని చెప్తే ఈరోజు సీఎం గారు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఎల్లుండి కార్యక్రమాన్ని మీరు చేయండి, ఇన్విటేషన్ వేయండి. ఆ ఇన్విటేషన్ లో భూమి పూజ కార్యక్రమంలో ఇన్విటేషన్ లో వారు చెప్పిన ఆ డేట్ కూడా మల్లాడి కూడా ఢిల్లీ ప్రతినిధి కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి వారిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినా పర్వాలేదు, లేదు మీరు ఇచ్చిన టైంకి వారు రాకపోతే ఎవరు వస్తే వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించి కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇదే కాకుండా అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం పక్కన సీసీ రోడ్డు ఉంటే సీసీ రోడ్ అండ్ డ్రైన్ వేయడానికి దగ్గరగా ఇది 2021 ఎలక్షన్ ముందుగానే ఆల్రెడీ ముందు కూడా చెప్పున్నాను. దానికి భూమి పూజ చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళని కూడా ఆ కాంట్రాక్టర్ని బెదిరించి నువ్వు వెనక్కి వెళ్ళిపోమని ఆ కాంట్రాక్టర్ని బెదిరిస్తే పట్టిన మెటీరియల్ కూడా వెనక్కి పట్టుకెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు అనేకమైన రికమెండేషన్స్ ఇవ్వడంతో దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెనక వరకు రోడ్ వేయడానికి మళ్ళా ఎస్టిమేట్ ఇంకా పెంచి, ఇంకా హైట్ కూడా పెంచి చేస్తే దాన్ని మరలా ఇంకో కాంట్రాక్టర్ వచ్చి వర్క్ ఆర్డర్ ఇస్తే దానికి కూడా భూమి పూజకి టైం ఇవ్వకుండా సంవత్సరం నుంచి భూమి పూజకి ఇవ్వలేదు. కానీ దాని పక్కనే ఉన్న వారి చిన్నాని ఇంటి ఎదురుగుంటా ఉన్న రోడ్డుకి డ్రైన్కి అక్కడ కొన్ని 1-2 ఇళ్లు తప్ప ఇల్లు లేకపోయినా కానీ దాని భూమి పూజ చేయడానికి మన ఎమ్మెల్యే గారికి టైం దొరికింది. కానీ అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డుకి మాత్రం సంవత్సరం నుంచి ఖాళీ లేదు. చాలా బిజీగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఇది భూమి పూజకి టైంని ఇవ్వకపోవడం అన్నది ఇది పెద్దంత ఇంపార్టెంట్ కాదేమో అని చెప్పేసి అతను భావించుంటారు. అలాగే సిఎస్ఆర్ ఫండ్ కి ఈ 58 పనుల్లో ప్రతి రూపాయి తెచ్చింది కానీ, వర్క్ సెలక్షన్ చేసింది కానీ, ఓఎన్జీసీని ఒప్పించింది కానీ ఇవన్నీ 31/12/2020 ఈ 58 పనులు కూడా ఇక్కడ నుంచి వరుసగా ప్రతి వారం ఎప్పటికప్పుడు టెండర్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతి పనులకి ఆ ఏరియా ప్రజలకు కూడా ఆల్రెడీ నేను మీటింగ్ పిలిచి మీకు ఏ పనులు శాంక్షన్ అయి ఉన్నాయో, అలాగే ఆ పనులకి డబ్బులు ఈ 4 సంవత్సరాల్లో రేట్లు పెరిగిపోవడం వల్ల, పిఎస్ఆర్ రేట్ పెరగడం వల్ల ఆ రేటు కూడా ఇంట్రెస్ట్ అమౌంట్ దాని మీద వచ్చింది దగ్గరగా 1,75,00,000 ఉంది. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉపయోగించేలాగా మనం సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ రంగస్వామి గారిని, అలాగే వైస్ చైర్మన్ చీఫ్ సెక్రటరీని ఒప్పించడం జరిగింది. దానికి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి యానం అడ్మినిస్ట్రేటర్ కూడా లెటర్ పంపించున్నారు. ఎంతంత ఎక్సెస్ అవుతుంది ఆ డీటెయిల్స్ ఇమ్మని. ఆ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా యూజ్ చేసేలాగా గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇవే కాకుండా ఇంకా డ్రిడ్జింగ్ సంబంధించిన పనులు కూడా ఉన్నాయి. దానికి ఒక 3,70,00,000 రూపాయలు ఉంది. గిరంపేట నుంచి సావిత్రినగర్ మౌత్ వరకు డ్రిడ్జింగ్ చేయడానికి, అలాగే ఆ రక్షారి కృష్ణ మినీ హార్బర్ లో అక్కడ పనిచేయడానికి 2 కలిపితే 4,10,00,000 కావాలి. ఆల్రెడీ 3,70,00,000 ఉంది. కాబట్టి ఇంకా రీసెంట్ గా ఫిషర్మెన్ కాంపెన్సేషన్ వచ్చిన అమౌంట్ కూడా ఇంట్రెస్ట్ ఈ అమౌంట్ కలిపి ఆ పనులు చేయడానికి కూడా ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ సీఎం గారు సిఎస్ కన్సెషన్ ఇచ్చారు. అది పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ కి, అలాగే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కి వెళ్ళింది. అది కూడా శాంక్షన్ తీసి ఈ పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ఫాలోఅప్ చేస్తూ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన 5 MLD అనుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ,
అలాగే ఏఎన్ఎం కమ్ జిఎన్ఎం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఈ రోజు కూడా ఆర్కిటెక్ట్ అది కూడా వెళ్ళి కలవడం జరిగింది, ఎస్సీ గారిని ఆర్కిటెక్ట్ ని. ఇంకొక వారం రోజుల్లో దాని టెండర్ కావాల్సిన అన్ని కూడా రెడీ చేసి ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా నేను గత 5-6 సంవత్సరాల నుంచి అలాగే ఈ 4 సంవత్సరాల లోపు కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ నేను ఒక పాండిచేరిలో ఉన్న 5వ మినిస్టర్ తర్వాత 6వ వ్యక్తిగా నేనున్నాను. నా ప్రోటోకాల్లో కానీ ఆ ఫైలు చేసిన దాంట్లో కూడా నేనేదో నామినేట్ పర్సన్ని నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎవరు కూడా స్టేజ్ మీదకి రాకూడదు, పేపర్ మీద నేమ్ వేయకూడదు, భూమి పూజకి రాకూడదని చెప్పేసి వీరికి సరైన అవగాహన లేకపోవడం, సరైన దీని మీద అవగాహన లేకపోవడంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి అతను అన్ని కూడా నేను ఇక్కడ నుంచి రాను అని చెప్పేసి లెటర్ ఇచ్చి మళ్ళా ఈ రోజు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం సరిగా స్థిమితం ఉన్నట్టుగా అనిపించట్లేదేమో అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ప్రజలారా, ఏ యానం విషయం గురించి ఎప్పుడు కూడా నేను ఆఫ్ చేశానని కానీ ఈ సొల్లు కవర్లు ఇవన్నీ కూడా చేతకానితనం, చేయలేని పనులు ఎదటోడి మీద తోయడానికి నాకు అడ్డం వస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ వచ్చావు. దీన్ని ఇప్పటికైనా మానేసి ఈ యానం కోసం ఓట్లేసి గెలిపించిన వారికి నీకు అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా వాటర్ బాటిల్ తోటి, సమోసా తోటి, అలాగే ఒక జిలేబీ తోటి నీకు ఓట్లేసి గెలిపించారని నువ్వే ఇంటర్వ్యూలో చెప్పుకున్నావు. అది కానీ నిజమయ్యే అనుకుంటే కనీసం రాబోయే సంవత్సరంలో ఈ పనులకి ప్రతి పని కూడా ఇంకా ఏవైతే నువ్వు చెప్పుకున్నావో ఇంకా పాండిచేరి గవర్నమెంట్ చేత అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత కూడా చేయవలసిన పనులు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి నీకు ఒక సీనియర్గా నీకు చెప్తూ ఉన్నాం. నువ్వు సిటికల్ వేసిన సంగతో సిటికల్ వేసి అన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ సిటికల్ సంగతి ఏంటన్నది తర్వాత చూసుకుందాం, ఎలక్షన్ టైంలో చూసుకుందాం. మన ఊరు మన యానం అన్న దానికి నేను ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాను. దాంట్లో ఏ ఒక్క పని కూడా నా నోటితోటి కానీ నా పేపర్ నా సంతకం పెట్టి కానీ ఈ పని ఆఫ్ చేయమని కానీ ఈ పని చేయొద్దని కానీ చెప్పింది ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు కూడా ఉండదు. నీ లెవెల్లో నువ్వు చేసుకెళ్ళు, నాకున్న ప్రోటోకాల్లో నేను పనులు చేసుకెళ్తాను. నామినేట్ పర్సన్ రాకూడదనుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా నామినేటెడే, కానీ ఇవాళ సీఎం గారి కంటే కూడా ఫైనల్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్. ఇవాళ నామినేట్ ఎమ్మెల్యేస్కి వారి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే రెసిడెంట్స్ గా ఉంటారో అక్కడ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ లో పేరు ఇయ్యాలని 60% వరకు వారికి అక్కడ నిధులు ఇవ్వడానికి, మిగతా 40% వేరే చోట్ల ఇవ్వడానికి అని చెప్పేసి ఆర్డర్ ఇష్యూ చేస్తే దాన్ని కూడా పూర్తిగా చదువు ఎక్కువైపోయి ఏంటో కానీ అది తెలియకుండా దాని ప్రకారంగా అది వారి ఫేవర్ అనుకుని కొంతమంది వాట్సాప్ లో చూసి మాకు నవ్వు వస్తుంది. మీ అంత నేను MBA చదవలేదు, నేను ఇతర దేశాల్లో చదవలేదు, నా దగ్గర ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్నే. కానీ నాకున్న అనుభవం కానీ నా ఊరి మీద ఉన్న ప్రేమతోటి నాకు లాస్ట్ మినిట్ వరకు నా సేవలు యానం ప్రజలకే ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ 23 కోట్ల రూపాయలు పనులతోటి ఇంకా అనేకమైన కోట్లు ఒరిజినల్ గా ఫ్లడ్ మేనేజ్మెంట్ వర్క్ ను మొదలు పెట్టిస్తాను. ఎస్సీ ఫార్మర్స్ కి సొసైటీ ల్యాండ్ దర్యాల తిప్ప గాని, అలాగే పరంపేట గాని, అలాగే భీమనగర్ గాని, కనకాలపేట గాని, దర్యాల తిప్ప రైతులకు గాని 31 కోటి రూపాయలతో వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజ్ ని కూడా ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దాటి పైకెళ్ళి ఉంది. దాన్ని కూడా ఈ డిసెంబర్ లోపు నాబార్డ్ నుంచి లోన్ పట్టుకొచ్చి ఆ పని కూడా త్వరలోనే మొదలు పెట్టేలాగా ఇవన్నీ కూడా నేను ఫాలోఅప్ చేస్తున్న పనులు. మొన్న ఎంపీ ఎలక్షన్ ముందు ఈ పనులన్నీ కూడా ఇటు బీజేపీ పార్టీతోటి అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ అందరూ కలిసి నాకు ఇచ్చిన నాయకులు సమక్షంలో ఇచ్చిన ప్రతి పని కూడా అవుతూ ఉంది. త్వరలోనే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. రాబోయే జనవరి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నేను ముఖ్యంగా ముందు కంటే కూడా రాబోయే ఒక సంవత్సరంలో ఇంకా ఎక్కువగా ఈ పనుల మీద యానంకుండే పెండింగ్ ఇష్యూస్ మీద ఇంకా ఎక్కువగా దృష్టి పెడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. బాల్ భవన్ లో పనిచేస్తున్న వారికి చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. వారికి జీతాలు కొంత పెంచడానికి అలాగే పెంచిన ఏరియాస్ కూడా ఇవ్వడానికి లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి విపరీతంగా ప్రయత్నం చేస్తే ఫైలు ఇప్పుడు గవర్నర్కి వెళ్ళింది. గవర్నరు వచ్చిన తర్వాత సంతకం అయిన తర్వాత ఆ ఏరియర్స్ మనీ అలాగే కొంత జీతాలు కూడా పెరిగేలాగా
అవకాశం కలుగుతుందని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను.